చరిత్రాత్మక విషయం. ఎన్నో సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాల ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయిందో సుదీర్ఘంగా ఈరోజు దానికి ఒక తెరపడింది. ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అసలు చెప్పరానంత వివక్షకు గురై ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసం మన మందకృష్ణ మాదిక్ గారు, మరియు కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి వాటితో పాటు ఎందుకంటే బీజం వేసింది మందకృష్ణ మాదిక్ గారు. మరి ఆయన చేసిన సుదీర్ఘ పోరాటమే ఈరోజు విజయానికి చేకూరుస్తూ వచ్చింది. మరి ప్రతి ఒక్క రాష్ట్రాలు కూడా మరి ఏదైతే గతసారి ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి బీజేపీ మరి నరేంద్ర మోడీ గారు మరి హైదరాబాద్కి వచ్చి ఖచ్చితంగా వర్గీకరణకు మేము కట్టుబడి ఉంటాం, మీ పోరాటం మేము విన్నాం, కన్నీటి తెచ్చుకున్న ఏకైక నాయకుడు ఇసుక వర్గీకరణ విషయంలో. అలాంటి మహానేత మరి ఇచ్చిన మాట ఎక్కడ కూడా తప్పుకోకుండా మరి వారు ప్రపోజల్ పెట్టడంతో మరి ఈరోజు ధర్మాసనం కూడా 5 మందితో చేసిన ధర్మాసనం తిరస్కరించి మరి ఏదైతే 7 మందితో చేసిన ధర్మాసనం మరి 6 మంది ఏకీభవించి మరి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సపోర్ట్ చేసి మరి ఏదైతే మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి మరి పోరాడిస్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి, మరి అదేవిధంగా ప్రతి ఒక్క లీడర్లకు మరి ఉన్నటువంటి కేవలం వారు కూడా ఏమన్నారు, ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా ఎస్సీ వర్గీకరణ అవసరమనే మాటను వారు పొందుపరిచి మరి వారు ఏ విధంగా అయితే రాష్ట్రాలకు మీద కూడా ఆధారపడి ఉంటుందో మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ఎస్సీ తెగలలో ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉంటున్నారో మరి అక్కడ వారి ప్రతిపాదించి వారందరినీ కూడా మరి రాష్ట్రాల వారీగా ఇచ్చేస్తున్నారు. జస్ట్ టీవీ చూసిన వెంటనే మొట్టమొదటిగా పనిచేసిన వ్యక్తి మరి కిరణ్ కుమార్ రెడ్డి, మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే జస్ట్ చూశాను. ఎప్పుడైతే తీర్మానం చేసినారో వెంటనే ఫస్ట్ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఆయన ముందుకు రావడం ఎంతో సంతోషం. అలా విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన కూడా ప్రెస్ మీట్ ఇవ్వబోతున్నారు సాయంత్రం దీని మీద. మరి ఆయన కూడా ముందుగానే మేము ధన్యవాదాలు చెప్తాం. ఇంకా ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో అయితేనేది, తమిళనాడు ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా ఇది అమలు పరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.